జననేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతిని పురస్కరించుకుని స్థానిక రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని బదిరిలో ఆశ్రమ పాఠశాలలో ఆయన తనయుడు వైసీపీ యంత్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమక్షంలో జక్కంపూడి గణేష్ మిత్ర బృందం కేక్ కట్ చేసి భోజనాలు వడ్డించారు. పాఠశాల విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలతో విద్యార్థులకు మంచి భోజనాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. విద్యార్థులు ఆయనతో గ్రూప్ ఫోటో దిగారు. గణేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేష్ మిత్ర బృందంతో పాటు జక్కంపూడి అభిమానులు భారీగా తరలివచ్చారు. గణేష్ మాట్లాడుతూ ఇటువంటి పిల్లలకు తన తండ్రి జయంతి సందర్భంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిది 73వ జయంతి సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారి ప్రాణ స్నేహితుడు, ఆత్మబంధువు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేమందరం కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఆయన ఏవైతే కలలు కన్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి నిరంతరం తప్పిస్తామని, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్న చనిపోయాక ఇప్పటి వరకు కూడా మాతో నడిచినటువంటి ప్రతి ఒక్క జక్కంపూడి అభిమానికి కూడా జక్కంపూడి జయంతి శుభాకాంక్షలు. వారిని ఆజన్మాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నాన్న సాక్షిగా చెప్తాము. ప్రతి ఏటా జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరి సమక్షంలో కార్ ల్యాండింగ్ చేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తాను.